ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం పోయి ఇంకొక ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగుల యొక్క జీవితాలలో కానీ వాళ్ళ యొక్క ఆశయాలలో కూడా ఎట్లాంటి మార్పు రాలేదు అనేటటువంటి ఒక నిరసనతోటి ప్రజాస్వామ్యబద్ధంగా గ్రూప్ 2 పోస్టులను పెంచాలి, గ్రూప్ 3 పోస్టులను పెంచాలి. ఎందుకంటే కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష కోసం పోటీ పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతో మీకు ఓటేశారు కాబట్టి తద్వారా గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3 పోస్టులు పెంచితే కొన్ని వందల కుటుంబాలు బాగుపడేటటువంటి అవకాశం ఉన్నది. దాంతోపాటుగా చాలా న్యాయమైనటువంటి డిమాండ్ అయినటువంటి గురుకుల రీలింక్విష్మెంట్ను జరపాలి. తద్వారా ఎక్కడ కూడా బ్యాక్లాగ్స్ రాకుండా గురుకుల ఆస్పిరెంట్స్కి కూడా న్యాయం చేయాలి. జియో నెంబర్ 46ను రద్దు చేయాలి. అండ్ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పెంచాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్తో ప్రజాస్వామ్యబద్ధంగా దీక్ష చేస్తున్నటువంటి అశోక్ సార్కు మేము మరి సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వము సార్ చేసేటటువంటి దీక్షను చాలా సానుకూలంగా తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దీక్షను పరిగణించి సార్ తోటి మంత్రుల బృందం చర్చలు జరిపి సాధ్యాసాధ్యాలను ఆలోచించి మరి ఈ డిమాండ్లన్నిటిని కూడా నెరవేర్చాల్సిందిగా మనవి. ఇదేదో మీకు వ్యతిరేకమైనటువంటి మూమెంట్ కాదు, ఇంకేది కూడా కాదు. ఇది విద్యార్థుల యొక్క ఆవేదన, నిరుద్యోగుల యొక్క ఒక నిరసన పద్ధతి. సో ఇది విజ్ఞప్తి మాత్రమే. మీకు ఇంకా కూడా మీ మీద నమ్మకం ఉన్నది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయరని చెప్పేసి కోరుకుంటూ, సో అశోక్ సార్కి కనుక ఏమైనా జరిగితే మరి తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి కాబట్టి సో మీరు వెంటనే స్పందించి ఈ డిమాండ్లన్నిటిని కూడా నెరవేర్చాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.